హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి 29th జరగబోయే ఎగ్జామ్ గురించి లాస్ట్ మూమెంట్లో మనం పాటించాల్సిన చిన్న చిన్న విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ముందుగా మనకు టైమింగ్. ఈ టైం అనేది మనకు 10 AM నుండి 1 PM వరకు ఎగ్జామ్ ఉంటుందండి. ఈ 10 AM నుంచి 1 PM వరకు జరిగే ఎగ్జామ్కి మనం 8:30 వరకు 8:30 వరకు ఎగ్జామ్ సెంటర్లో ఉండడానికి చూసుకోవాలి. ఎందుకంటే మనం హడావిడిగా ఎగ్జామ్కి వెళ్తే ఆ ఎగ్జామ్ కూడా టెన్షన్తో రాయడం వల్ల మనకు ఒక మంచి ప్రశాంత వాతావరణం అనేది కోల్పోవడం జరుగుతుంది. సో మనం 8:30 వరకు ఎగ్జామ్ సెంటర్లో ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓఎంఆర్ ఫిల్లింగ్. ఈ ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేస్తూ ఏమన్నా తప్పులు మనం ముందుగా జరగకుండా జాగ్రత్త పడి ఓఎంఆర్ బబుల్ చేయాలి. ఎందుకంటే ఈ ఓఎంఆర్ బబుల్ చేసేటప్పుడు మనం పొరపాటున రాంగ్ గనక పెడితే మనం ఇన్ని రోజులు కష్టపడి చదివిందంతా వ్యర్థమైపోతుందండి. మన పేపర్ అనేది వాల్యూ చేయరు. సో తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ 15 minutes. ఈ స్టార్టింగ్ 15 minutes అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనలో చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి కానీ లేదంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ నుంచి కానీ డైరెక్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తుంటారు. సో లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఏమవుతుంది, మనకు కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోతాయి. ఆ క్వశ్చన్స్ చూడకముందే టైం అయిపోతుంది. ఇంటికి వచ్చి చూసుకునేసరికి మనకేమనిపిస్తుంది అంటే అయ్యో మంచి నేను చేసే క్వశ్చన్స్ అనవసరంగా మిస్ చేసుకున్నాను బాధపడతాం. సో ఈ ఫస్ట్ 15 minutes మీరు ఏం చేస్తారంటే మొత్తం ఒకసారి క్వశ్చన్ పేపర్ను పూర్తిగా ఫాస్ట్గా ఇట్లా తిప్పుతూ వెళ్ళండి. మీకు ఈ 15 minutesలో ఖచ్చితంగా ఒక 10 questions మీరు చూసి పెట్టే ఉంటాయండి. ఆ చూసి పెట్టే మీకు ఈజీ ఐడెంటిఫై అవుతాయి. ఈ 15 minutesలో మీరు 10 questions ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఒకవేళ మనకు చూస్తున్న క్రమంలో కొంచెం చిన్నగా కానీ కొంచెం ఈజీ క్వశ్చన్ ఏదైనా కనిపించింది అనుకోండి, అది అక్కడనే చేసేసి బబుల్ చేసేయాలండి. దానికి మళ్ళీ పెండింగ్ పెట్టి నెక్స్ట్ చూద్దాంలే అనే పరిస్థితి కాకుండా ఇమీడియట్గా మనకు వచ్చిన ఆన్సర్ను బబుల్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ 1 hour. ఈ ఫస్ట్ 1 hour ఏమవుతుందంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతో స్లోగా ఒక్కొక్క ఆన్సర్ చేస్తూ వెళ్తామండి. దీనివల్ల చాలా టైం మనం వేస్ట్ చేస్తాం. ఆ 1 hour అయిన తర్వాత మనకు స్పీడ్ పెరగడం అలవాటు అవుతుందండి. ఎందుకంటే స్పీడ్ పెంచుతాం. అయ్యో నేను ఇంకా క్వశ్చన్స్ చేయలేకపోతున్నా, ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. అయితే ఈ ఫస్ట్ 1 hour నుంచి మీరు ఫుల్ స్పీడ్తో ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ ఫుల్ స్పీడ్తో రాయాలి. ఈ ఫస్ట్ 1 hourలో మనం ఇంకేం చేయాలి, అసలు ఈ ఫస్ట్ 1 hourలో మనం ఏం చేయాలి? మనకు టోటల్గా ఎగ్జామ్ వచ్చి 200 marks ఉందండి. ఈ 200 marks ఎగ్జామ్ని మనం 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ 3 సెక్షన్స్ ఎలా అంటే జీకే అండ్ ఇంగ్లీష్, ఈ రెండిటికి 1 hour పెట్టుకోవాలండి. ఈ 1 hourలో జీకే అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు లెంతీ క్వశ్చన్స్ రావు. జీకే నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్ జీకేని మనం 1 hourలో కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రీజనింగ్ టచ్ చేయాలండి. ఈ రీజనింగ్లో మనకు 25 to 30 questions మనం ఆన్సర్ చేసి ఉంటాయి. ఇంకొక 10 to 15 questions మనం చేసిన టైం వేస్ట్ అవుతుంది. అయితే ఈ రీజనింగ్లో కూడా మనం ముట్టుకోకుండా ఉండాల్సిన కొన్ని చాప్టర్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ జోలికి అస్సలు పోద్దండి. దాని ఉద్దేశం ఏంటంటే మనకు టైం వేస్ట్ చేయాలని ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో దాని జోలికి మాత్రం అస్సలు పోకండి. రెండోది వచ్చేసి నంబర్ సిస్టమ్ అండి. ఈ నంబర్ సిరీస్ ఈ సిరీస్ని మాత్రం అస్సలు టచ్ చేయొద్దండి. ఎందుకంటే నంబర్ సిరీస్ టచ్ చేసేటప్పుడు అది మనము ఏదో తొందర వచ్చేస్తుందనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాము. అది దగ్గర
2 నుంచి 5 మినిట్స్ వరకు గుంజుతుందండి. అనవసరంగా దీన్ని మాత్రం మీరు అస్సలు టచ్ చేయొద్దు. ఎగ్జామ్ ఒకవేళ ఈజీ క్వశ్చన్స్ వస్తే టచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 25 to 30 క్వశ్చన్స్ మనం చేసిన తర్వాత డైరెక్ట్గా అర్థమెటిక్లోకి ఎంటర్ అయిపోవాలండి. ఈ అర్థమెటిక్లో కూడా మనకు కొన్ని కష్టమైన చాప్టర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇది ఈజీ క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ తొందరగా చేస్తాము. ఒకవేళ కొంచెం మోడరేట్ కానీ కొంచెం టఫ్ అని అడిగింది అనుకోండి, మనం ఇక్కడికే మనకు దాదాపు 5 మినిట్స్ వెళ్ళిపోతుంది ఒక క్వశ్చన్కు మనం లేట్ చేసే కొద్దీ. మనకి ఏమైందంటే ఫస్ట్ 1 అవర్ నేను చెప్పినట్లు ఈ ఫస్ట్ 1 అవర్లో మీరు ఇవి కంప్లీట్ చేసుకోండి. సెకండ్ 1 అవర్లో రీజనింగ్లో 25 to 30 కంప్లీట్ చేసి అర్థమెటిక్లో కనీసం ఒక 10 కానీ 15 కానీ మీరు కంప్లీట్ చేసుకున్న ఈజీగా ఇక్కడ ఒక 40 to 50 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయండి. నెక్స్ట్ 1 అవర్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ యాప్టిట్యూడ్ని సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒక 10 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ 10 క్వశ్చన్స్లో మనకు వచ్చేది ఏదన్నా ఉంటే దాన్ని టచ్ చేయండి. రాని దాన్ని మళ్ళీ వచ్చి బబుల్ చేసుకుందాం, లేకపోతే ఈ క్వశ్చన్ నాకు కొంచెం వచ్చేలాగా ఉంది దీని తర్వాత రాద్దాం అని దాన్ని పెండింగ్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే మనం ఆ క్వశ్చన్ పెండింగ్ పెడితే లాస్ట్కి వెళ్ళిపోయేసరికి టైం అప్ అనేసరికి మనం ఆ క్వశ్చన్స్ చూడకుండానే బబుల్ చేయాల్సి వస్తుందండి. దీంట్లో కొన్ని ట్రిక్స్ మనం పాటించి మల్టిపుల్స్ చెక్ చేయడం కానీ లేదంటే క్వశ్చన్స్లో ఇచ్చిన ఆప్షన్ బేస్డ్ కానీ ఇలా మనం చెక్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఉంటాయండి. వాటిని ఆన్సర్ చేస్తూ కంప్లీట్గా ఈ 3 అవర్స్లో మనం చూడలేని క్వశ్చన్ ఏది అంటూ ఉంచుకోకుండా మీరు ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఎగ్జామ్ రాయబోతున్న వారందరికీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీరు కూడా ఒకవేళ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి నెక్స్ట్ రీజనింగ్ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రీజనింగ్ ఫ్రీ క్లాసెస్ కూడా నెక్స్ట్ ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతాయి. ఫ్రీగా రీజనింగ్ అంటే నాకున్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ ఎగ్జామ్ రాస్తున్న అందరికీ ఆల్